అప్రాధించేవారు ఎవరితో ఆలకించాలి. చూసిన దానికంటే విన్నాక ఇప్పుడు ఎక్కువ అన్నారు మన పక్కలో. అందుకని అల్లరు మానేసి గొడవలు ఇడిచిపెట్టి నిశ్శబ్దంగా ఆలకించాలి. ఇక్కడి నుంచి మన భగవంతుడు గోయింద 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 అంటాను. నీ పెద్దన్న గోయిందో రాజు నువ్వు తెలిసి పెద్దన్న గారు గోవింద మధ్యలో తెలుసుకున్నాడు. అన్నయ్యాన్ని నడకత్తలో పెట్టాను, పిండాన్ని బాగా విడిచిపెట్టాను. నేను ఏదో పరువులకు వెళ్తాను, నన్ను నమ్మేవాడు నా కొండకు రావాలి. అలాగే భగవంతుడు ముందుగా సుఖగిరి పర్వతము అందే మూడులకు ముందే భగవంతుడు దాటిన పర్వతాలు 7 పర్వతాలండి. ముందుగా సుఖగిరి, హిమగిరి, కానగిరి, కాళ్ళు, అవ్వ గొంతు, పాదరక్షణ 6 పర్వతాలు కట్టాడు భగవంతుడు. 6 కొండలు దాటిన పాలు కిందకుండా అక్కడి నుంచి మన వెంకన్న బాబు 7 కొండలకే పాలు అక్కడ సామాన్యం కొండ కాదండి, సాక్షాత్తుల పర్వతం. మునేశ్వరుడు తప్పు చేశారు. అది 7వ కొండ మన వెంకన్న బాబుది. ఎన్ని కాగాలు, 10 కాగాలు అలాంటి పర్వతం భగవంతుడు తొప్పి చూశాడు. అడుగు చేయకుండా స్తంభాలు మనం దేశం కాడికి వచ్చాను. దేవుణ్ణి అవ్వాలి, నా పేరు ప్రబలవ్వాలి. అలాగే ఆలోచన కలిగి వెంకన్న బాబు ఆదమని నిద్రపోయాడండి. ఆదమని నిద్రపోతే నిద్రలో విజయవాడలో నా దుర్గమ్మ కళ్ళలోకి వచ్చింది. చూసారమ్మా, నిద్రపోయి వెంకన్న బాబుకి కళ్ళలో కనపడింది దుర్గమ్మ తల్లి. ఓహో అమ్మ, కృష్ణావతారు నీకు మాట ఇచ్చాను కదా తల్లి, ఇప్పుడు అమ్మ గడుపుతాను. అలాగే నాట బాగుండే అడ్డు చిన్నమ్మ కలుసు ఆపతి అన్నాడు ఆదిదేవుడు మన వెంకన్న బాబు. ఎక్కడో ఉన్న విజయవాడలో దొరకాదేవుడు. అప్పుడు దొరకంతో లేకుండా చెప్పిన మాట దొరకమ్మతలాగిందమ్మ. కట్టి మీద దొరక తెచ్చుబడి బయలుదేసింది. ఈ అభ్యర్థిగాడు పిలిచాక మళ్ళీ చెప్పాలన్నాడు. ఈ మానవుడు ఎవరు? అలాగే పెద్దవాళ్ళు ఉండి ఏదో ఒక స్వామి చూసింది. 7 స్వామి కనిపించాడు. ఆ స్వామిని చూసి ఆ దుర్గమ్మ తలంటదట, తమ్ముడు శ్రీనివాసుడు నేను చూపున్నాను పయ్యం చూస్తున్నాను పయ్యమ్మ దుర్గమ్మ కాదు పైగా చూస్తున్నాము పయ్యమ్మ చెల్లు గ్రామమ్మ ఆ విజయవాడ కొండలోకి వచ్చి మల్లికార్జున స్వామి చేసి విజయవాడ కొండల కాపలా ఉండమని ఆ స్వామిని కాపలా పెట్టి ఆ దుర్గమ్మ తల్లి తల్లి తమ్ముడు
అని పడుకున్న తమ్ముడు పైకి తీసి తమ్ముడు తీను ఏంటి అతను పిలిచారు వచ్చిన ఆయన విజయవాడ వర్గాలు అడిగింది ఆ మాట మన ఎంకలు బాబు ఆలకించి అక్కగారితో అంటున్నాడు